परं यत्स्वरूपं तुरीयं त्रैगुण्यातीतनीलं कलयति मनसस्तेजसिन्धूरमूर्तिं योगेन्द्राब्रह्मरन्ध्रे सकलगुणमयं श्रीहरेन्द्रेण संगं गं 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 गणेशं गजमुखमभितो व्यापकं चिन्तयन्ति। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। నన్ను కన్న తల్లిదండ్రులు అయినటువంటి అదేవిధంగా పరమ పూజ్యులైన గురువులు శ్రీ 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 రామానందగిరి స్వాములు, అదేవిధంగా శ్రీ 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 నిర్మలా మాతాకి పాదాభివందనములు. ఇంతవరకు మనము భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగము గురించి మనము నేర్చుకోవడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. అందులో మొదటి శ్లోకము, రెండవ శ్లోకము మరియు మూడవ శ్లోకము గురించి మనము తెలుసుకోవడం జరిగింది. ఇకపై తర్వాతి శ్లోకాలలో ఏ విధమైన వాక్కులను భగవంతుడు మనకు చెప్పాడు అనేది తెలుసుకున్నాము. అయితే అధ్యాయాన్ని మళ్ళీ మొదటిసారిగా ప్రారంభం చేద్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः పురుషోత్తమ ప్రాప్తియోగः. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకు మొదటి శ్లోకం లోపల చెప్పడం జరిగింది ఏంటంటే, ఈ సంసారము అనేది ఒక అశ్వత్థ వృక్షము వంటిది. ఆ అశ్వత్థ వృక్షం ఏ విధంగా ఉంది అంటే, పైన ఆకులు వేదముల వలె, క్రింద ప్రాణికోట్లన్నీ కూడా వేర్ల వలె ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే ఈ మాయా జగత్తు నుంచి బయటపడడానికి కేవలం పరమాత్మ ఒక్కడు మాత్రమే మనల్ని ఈ మాయా ప్రపంచం నుంచి బయటకు చేర్చే అవకాశం ఉంది. కాబట్టి ముముక్షువులు, భక్తులు పరమాత్మను శరణు పొంది వారు పరమాత్మనే నిత్యం ధ్యానం చేసి ఈ ప్రాపంచిక దుఃఖం నుంచి, భవసాగరం అంటాం, ఇది భవసాగరం, ఈ భవరోగము భవసాగరం, ఈ భవసాగరము భవరోగము అనేది జన్మ జన్మల నుంచి మనకు వస్తుంది. కేవలం ఈ ఒక్క జన్మనే కాదు, అనేక జన్మలు మనం వెతుకుంటూ ఈరోజు ఆ పరంధాముని కృప వలన మనకు మనుష్య జన్మ ఇచ్చాడు. మనుష్య జన్మ ఎందుకు ఇచ్చాడంటే, ఎన్నో కోట్ల జన్మల నుంచి వీళ్ళు పడుతున్న బాధలను చూడలేక ఆ భగవంతుడు ఈసారైనా నా గురించి తెలుసుకుంటాడు అనే ఉద్దేశంతో మనకు మనుష్య జన్మను ప్రసాదించాడు. ఆ ప్రసాదించిన ఆ ఫలితాన్ని మనము భగవంతునికి సమర్పించి భగవంతుని గురించి సంపూర్ణంగా తెలుసుకొని ఈ మానవ జన్మ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించి మనము కృతార్థులము కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందుకొరకు సాధ్యమైనంత
ప్రయత్నం నేను కూడా చేస్తున్నాను. అయితే భగవంతుడు ఏ విధంగా ఈ మనుష్య జన్ముడు లేకుంటే జీవకోటి ఏ విధంగా కైవల్యాన్ని మోక్షమును పొందుతాయి అనేది భగవద్గీతలో సవివరంగా చెప్పడం జరిగింది. అందులో కొన్ని మార్గాలను భగవంతుడు మనకు ఉపదేశించడం జరిగింది. మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకొని భగవంతుని చేరుకోవాలని, మీకు నచ్చినట్టుగా మీరు భగవంతుని కొలవాలని నేను కూడా కొన్ని విషయాలను తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి క్రితం వరకు మనము 3 శ్లోకాలు నేర్చుకున్నాము. ఇప్పుడు తర్వాతది 4వ శ్లోకం. శ్రీ భగవానుడు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసుతా పురాణీ. అట్లు అసంగ శస్త్రముతో సంసార వృక్షమును ఛేదించి పిమ్మిట ఏ స్థానమును చేరిన వారు మరల తిరిగి రారో ఆ స్థానము వెతకదగినది. మరియు ఎవని వలన అనాది అయిన సంసార ప్రవృత్తి విస్తరిల్లునో అట్టి ఆది పురుషునే శరణు పొందినను ప్రపత్తి భావముతో పునరావృత్తి రహితమగు పరమపదమును అన్వేషింపవలేదు. అయితే వైరాగ్యము అనే ఖడ్గము ద్వారా ఈ సంసారము అనే అశ్వత్థ వృక్షమును నరికివేసి మనము జీవన్ముక్తులు కావాలని పరంధాముడు ఉపదేశించడం జరిగింది. అయితే అసంగ శస్త్రముతో అసంగ శస్త్రము అంటే వైరాగ్యము. ఈ వైరాగ్యముతోటి మనము ఈ సంసారం అనే వృక్షాన్ని ఛేదించి వేసి ఆ పరమాత్మను మనము పొందగలం. అయితే సంసారం అనే వృక్షాన్ని వైరాగ్యం అనే ఖడ్గము తోటి ఏ విధంగా ఛేదించవచ్చు అంటే, ఇక్కడ ఖడ్గము అంటే ఫిజికల్గా మనం ఆలోచిస్తే హత్య అని అనుకుంటున్నాం కాదు. వైరాగ్యము అనేది ఏంటంటే ఒక భావన. వైరాగ్యము అనేది ఒక భావన. ఆ భావనను కలిగి ఉండి ఆ పరమాత్ముడు శాశ్వతము, ఈ ప్రపంచం లోపల అన్ని వస్తువులలో కూడా పరమాత్మని వెలుగొందుతున్నాడు, అన్ని వస్తువులను కూడా పరమాత్మని ఇచ్చాడు, అన్ని వస్తువులను అన్ని ప్రాణికోట్లను ఆ పరమాత్మని రక్షిస్తున్నాడు. మనదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు, ఆయన ఇచ్చిన ప్రసాదమే ఈ ప్రపంచము. ప్రపంచంలోని జీవకోటి ప్రాణికోటి అన్నీ కూడా ఆయన ప్రసాద ఫలితమే అని ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడే, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడమే వైరాగ్యం. ఎప్పుడైతే తెలుసుకుంటాడో అటువంటప్పుడు ఈ ప్రపంచం పైన, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులపైన, వ్యక్తులపైన అయితే వాటిపైన మమత్వము, అనురాగము లేకుండా అవన్నీ కూడా పరమాత్ముడు ప్రసాదించిన ఫలితమే అని భావించి వాటిపైన రాగద్వేషాలను కలిగి ఉంది. రాగము అంటే ప్రేమను కలిగి ఉండకుండా, ద్వేషము అంటే వాటిపైన విరక్తి భావము కలిగి ఉండి రాగద్వేషాలను అతీతంగా కేవలం ఇది పరమాత్మ యొక్క ప్రసాదమని భావించి మనము ఆ ప్రపంచం అనే సంసార నావను, సంసారం అనే సముద్రమును వైరాగ్యము అనే నావ ద్వారా మనము దాటివేసి ఆ పరమాత్మ అనే మోక్షమును పొందాలని శ్రీ భగవానుడు మనకు భగవద్గీత ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక ఎవని వలన అనాది అయిన సంసార ప్రవృత్తి విస్తరిల్లినో ఆ పరమాత్మ నుంచే ఈ సంసారం, ఈ సృష్టి యావత్తు కూడా ఏర్పడినది. కాబట్టి అట్టి ఆది పురుషుని శరణు పొందినను ప్రపత్తి భావంతో పునరావృత్తి రహితమగు పరమపదము అన్వేషించవలేదు. ఇక ఎవరి వలనైతే ఈ ప్రపంచము, ఈ సృష్టి, ఈ భావన ఏర్పడినదో కాబట్టి వారిని శరణు పొందితేనే, ఈ ప్రపంచంను సృష్టించిన ఆ పరమాత్మను శరణు పొందితేనే మనకు మోక్షము లభిస్తుంది అని పరమాత్మ చెప్పడం జరిగింది. కాబట్టి దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరమాత్మ తప్ప మనకు వేరొక దిక్కు లేదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన నేను తప్ప నీకు మరొక గతి లేదు, నన్ను శరణు పొందు. ఎప్పుడైతే నన్ను శరణు పొందుతావో
నన్ను భక్తిభావంతో పూజిస్తావో అప్పుడు మాత్రమే నీకు మోక్షము, ఈ సంసారం అనే భవరోగం నుంచి విముక్తి అనేది లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఇక 5వ శ్లోకము. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంజ్ఞైర్ గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. అభిమానము లేనివాడు, ధారాపుత్ర బంధుమిత్ర ధనధాన్యాదుల యందలి ఆసక్తిని విడిచిన వారును, సదా ఆత్మను అనుసంధానము లేక భగవద్ధ్యానమును చేయువారును, కోరికలనన్నిటినీ విడిచిన వారును, సుఖదుఃఖ కారణములకు శీతోష్ణాది ద్వంద్వముల చేత విడువబడిన వారునైనను, అజ్ఞాన రైతులు అంటే జ్ఞానులు నాశనం లేని ఆ మోక్ష పదవిని పొందుచున్నారు. మోక్షము ఎవరెవరు పొందుతున్నారు అంటే అభిమానం, అభిమానం అంటే దేహాభిమానం. నేను దేహమును, ఈ శరీరం యొక్క భాగములు నావి అని భావించేవారు అభిమానం. ఈ శరీరము లోపల ఉండే ఆత్మ, ఆ ఆత్మ యొక్క సృష్టికర్త పరమాత్మ, ఆ ఆత్మని నేను అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో జీవుడు, అప్పుడు ఈ శరీరం అనే దేహము నేను దేహం అనే భావన తొలగిపోతుంది. అప్పుడు ఈ దేహం పైన అభిమానం పోతుంది. ఆ అభిమానము లేనివారు అని పరమాత్మ చెప్తున్నాడు. దేహము పైన అభిమానము లేనివారు, ధారాపుత్ర బంధుమిత్ర ధనధాన్యాదుల యందలి ఆసక్తిని విడిచినవారు అంటే ధనము, పుత్రులు, బంధువులు, మిత్రులు వీటన్నిటిపైన ఆసక్తిని విడిచినవారు అంటే వాటిని నిర్వహిస్తూ కూడా వాటిపైన అనురాగం లేకుండా, మమత్వం లేకుండా, ఇదంతా కూడా కేవలం పరమాత్మ మనకు ఇచ్చిన బంధము, బంధుత్వము ఆ పరమాత్ముడు ఎప్పుడు తీసుకుంటాడు తెలియదు. కాబట్టి ఇది అంతా తాత్కాలికము అని తెలుసుకొని ఆ సత్యమును గ్రహించి వాటిపైన మమత్వము కలిగి ఉండకుండా సదా ఆత్మానుసంధానమును, సదా ఆత్మానుసంధానం అంటే సదా నేను ఈ శరీరమును కాదు, నేను ఆత్మను అనే జ్ఞానాన్ని కలిగి ఉండి, లేక భగవద్ధ్యానమును చేయువారు, లేదంటే భగవద్ధ్యానము ఆ పరమాత్ముడే ఈ దేహం లోపల వెలుగొందుతున్నాడు, ఆ పరమాత్ముడే ఈ దేహంలో విరాజిల్లుతున్నాడు అని ఆ పరమాత్మను ధ్యానము సదా ధ్యానం చేయువారు కోరికలను అన్నిటినీ విడిచినవారు. ఇక అటువంటి వారు ఎటువంటి కోరికలను కలిగి ఉండాలి అంటే ప్రాపంచిక కోరికలపైన విరక్తి కలిగి వాటిని తాత్కాలికమే అని తెలుసుకొని సుఖదుఖాల కారణములకు, సుఖము దుఃఖములకు కారణమైనటువంటి శీతోష్ణాది ద్వంద్వముల చేత విడవబడిన వారు. శీతము, ఉష్ణము అంటే శీతోష్ణం అంటే శీతాకాలము, ఉష్ణం అంటే వేసవికాలం. ఈ విధంగా మనకు వివిధ రకాల వానాకాలం 3 కాలాలు వస్తున్నాయి. అన్ని కాలాలను కూడా సమానంగా చూసి సమానంగా వాటిని ఎదుర్కొని అంటే వాటిలో ఒకట సమానమైన దృష్టిని కలిగి ఉండి అన్ని కాలాలలో కూడా పరమాత్మను ధ్యానం చేసేవాడు. వాటిపైన వాటి యొక్క ఎఫెక్ట్ అనేది మనపైన లేకుండా అటువంటి వారు అంటే అజ్ఞానరహితులు అంటే జ్ఞానులు, వారు మాత్రమే ఈ నాశనము లేని మోక్ష పదమును పొందుచున్నారు. అటువంటి వారు మాత్రమే నాశనము లేని అంటే శాశ్వతమైన పదార్థము, శాశ్వతమైన పదము ఏదైనా ఉంది అంటే అది మోక్షము. అది మోక్షము అంటే పరమాత్మ యొక్క సన్నిధి, ఆ పరమాత్మ సన్నిధిని పొందుతున్నారు, అదే మోక్షము అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది.